నోటీస్ పంపి తొందరపడ్డావు అనిపిస్తోంది స్వర్ణ. బావా, నేనేం తొందరపడలేదు, జాగ్రత్త పడ్డాను. బుజ్జిగాడి భవిష్యత్తు కోసం ముందు జాగ్రత్తతో అలా చేయాల్సి వచ్చింది. వీడి భవిష్యత్తుకి ఏమైంది? ఏమవటం ఏంటి, ఏమవటం? మరీ ఇంత అమాయకుడివి కాబట్టే నువ్వు. అందుకే వాళ్ళు అలా ఆలోచించారు. ఇన్నేళ్లు నువ్వు కష్టపడి ఆస్తిని ఇంత చేసావు. ఇంకో 10 ఏళ్లకి ఇంతకు 10 ఇంతలవుతుంది. ఇంట్లో కాఫీలు అందించి ఆవిడ నానమ్మ నానమ్మ అంటూ కాళ్ళు కాకాలు పట్టి ఆయన మీ గ్రానీని బుట్టలో వేసుకున్నారు. నీకు సగంరా సాకేత్, రఘురావు నీకు సగంరా అంటే నష్టపోయేది వీడు, వేస్ట్ అయ్యేది నీ కష్టం. అందుకే అలా చేయాల్సి వచ్చింది. నీ మనసుకి కష్టంగా ఉంటే చెప్పు, వెళ్ళి తప్పైంది అని వాళ్ళ కాళ్ళు పట్టుకొని పిలుచుకొస్తాను. ఎగురుకుంటూ ఇప్పుడు వస్తారు, రేపు సగం ఆస్తే ఎగరేసుకుపోతారు. అయితే గీతే నేను నా కొడుకు అన్యాయం అయిపోతాం. అన్నయ్య వదిన అంటూ మీరు హ్యాపీగా ఉండండి. ఏంటి మీరు అంటావు? మనం మన బాబు అని ఇదివరకేగా చెప్పాను. మరి తొందరపడ్డావనిపిస్తుందని అంటావేంటి? ఇదంతా నేను ఆలోచించలేదు, వదిలే. నా మీద నీ కోపం లేదుగా? నీ మీద కోపం అంటే నా మీద నేను కోపం తెచ్చుకున్నట్టే. మా మంచి బావ. సరే పద.